అందరికీ నమస్కారం. సమర్థ రామదాసు జీవిత చరిత్రను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. సమాజంలో జరుగుతున్న దారుణాలను చూస్తూ బ్రతికే కన్నా నీ పాదాలను శాశ్వతంగా చేరుకోవడమే మేలు రామన్న అని అనుకొని జలసమాధి చేసుకుందామని నిశ్చయించుకున్నాడు రామదాసు. అప్పుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించి, నీవు ధర్మస్థాపనకు దారి చూపవలసిన వాడివి. ఆ పని ఇంకా మొదలే కాలేదు. ఈ నిర్వేదం నీకెలా వచ్చింది? కర్తవ్యాన్ని నెరవేర్చు, నీవే సమర్థుడివి అని ఆదేశించాడు శ్రీరామచంద్రమూర్తి. రామదాసుగా మారిన నారాయణ ఆనాటి నుండి సమర్థ రామదాసు అయ్యాడు. తరువాత కథాంశాన్ని వివరించుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. బదరీ కేదారాలు ప్రయాణాలప్పుడే సమర్థుడు శ్వేతమారుతి శిఖరానికి వెళ్ళాడు. అక్కడ హనుమంతుడు రామనామంతో తపం చేస్తూ ఉంటాడు. సమర్థునికి హనుమంతుడు ప్రత్యక్షమై జపమాలను, పావుకోళ్లను, తపోదండాన్ని, కాషాయ వస్త్రాలను ప్రసాదించి దీక్ష ఇచ్చాడు. ఆచరించు, ఆ తరువాత ధర్మాన్ని ఆదేశించు అని ప్రబోధిస్తూ తూర్పు దిశగా కామరూపం దాకా వెళ్ళి తిరిగి వంగభూమిని పర్యటిస్తూ పూరి జగన్నాథుని సేవించి దక్షిణానికి వచ్చాడు. మంగళగిరి, తిరుపతి, కంచి, తంజావూరు, మధుర క్షేత్రాలను దర్శించి తన ఇష్టదైవం అయిన శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీరామేశ్వర లింగాన్ని కొలిచి తిరుగు ప్రయాణంలో పంపా సరస్సుకు చేరుకున్నాడు. అక్కడ పరశురాముని సేవించి మహాబలేశ్వరం చేరుకున్నాడు. అక్కడే మహానది అయిన కృష్ణవేణి జన్మించింది. తరువాత భీమశంకరాన్ని, పండరీపురాన్ని చూసుకొని చివరకు పంచవటి చేరుకున్నాడు. 12 ఏళ్ళు తీర్థయాత్ర. ఉద్ధవుడు పెద్దవాడై పరమ భాగవతుడైనాడు. తనకే 35 ఏళ్ళు వచ్చాయి. పంచవటిలో గోదావరిలో స్నానం చేసి రామాలయానికి వెళ్ళి స్వామికి తన యాత్రా వివరాలను, తన అనుభవాలను విన్నవించుకున్నాడు. రామచంద్ర, ఏమని చెప్పని స్వామి, పుణ్యభూమి అయిన ఈ తపోభూమిలో ధర్మం అడుగంటింది. పుడమి పండించే పంటలు మంటలకు ఆహుతి అవుతున్నాయి. గ్రామాలు తగలబడుతున్నాయి. మానవతుల మానాలు భంగమవుతున్నాయి. పసికందులని, ముసలివారిని విచక్షణ లేకుండా హతమారుస్తున్నారు. కాశీ విశ్వేశ్వరుడు దీనుడైనాడు. మధుర, బృందావనం, అయోధ్యలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. తినడానికి తిండి లేక, బతుకులకు రక్షణ లేక ప్రజలు పారిపోతున్నారు. నీవు కోదండధారివై రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? ఎవరు మాకు దిక్కు స్వామి? అప్పుడు సమర్థ, కృష్ణా తీరానికి వెళ్ళు, అక్కడ ఉండి ధర్మాన్ని తిరిగి నెలకొల్పు అని శ్రీరామచంద్రుడు తనకు ఆదేశించినట్లుగా స్ఫురించింది. గోదావరి తీరాన్ని వదిలిపెట్టవలసి వచ్చినందుకు సమర్థుడు విలవిలలాడాడు. కానీ స్వామి ఆదేశం, మరి ఏం చేస్తాడు? ఒక్కసారి గోదావరి పుట్టిన ప్రదేశం నుంచి ఆ తల్లి సముద్రంలో కలిసేదాకా దర్శనం చేసుకుందామనుకొని పడమటి గోదావరి పుట్టిన స్థలం దాకా వెళ్ళి తిరిగి పైఠన్కు వచ్చాడు. ఎత్తైన విగ్రహం, కండలు తీరిన శరీరం, కన్నులలో వెలుగు, కౌపీనం, దండం, వీటికి తోడు ఒక విల్లు, అమ్ముల పొది.
ఈ వేషంలో గోదావరి ఒడ్డున ఆయన ధర్మాన్ని గురించి చెబుతుంటే కొందరు పండితులు ఆక్షేపించారు. అయ్యా, చూడడానికి సాధువేషం ధరించారు, మరి ఈ ఆయుధాలేమిటి? సాధువుకు హింస తగునా ఏమిటి ఈ ఆడంబరం? ఈ ఆయుధాలు ఆడంబరానికి ధరించలేదు, అవసరమైతే ప్రయోగించడానికే అని రామదాసు సమాధానం చెప్పాడు ఆ పండితులకు. అప్పుడే ఆకాశంలో నెత్తిన తెల్లని పక్షులు బారులు తీరి వెళ్తూ ఉన్నాయి. గొప్పలేనా నిజమా? ఆ పైన ఎగిరే పక్షిని కొట్టగలవా అన్నాడు ఒక పండితుడు. రామదాసు నారిని ఎక్కించి బాణం తొడగడం విడవడం క్షణంలో జరిగింది. అందులో ఒక పక్షి నేల పడిపోయింది. ఛీ ఛీ, సాధువునంటావు, ప్రాణహింస చేస్తావా? ఈ పాపం నిన్ను వదులుతుందా అన్నారు పండితులు. రామదాసు అమాయకంగా, మీరే కదా కొట్టమన్నారు అన్నాడు. 1,00,000 మంది 1,00,000 చెప్పవచ్చు, చేసే పని ఆలోచించి చెయ్యాలా లేదా? ఫలితం అనుభవిస్తాడా ఆ సలహా చెప్పినవాడు అన్నారు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ ఆ పాపం పోదు అన్నారు. రామదాసు పండితులు చెప్పినట్లు ప్రాయశ్చిత్తం చేసుకొని, అయ్యా, నా పాపం పోయినట్లేనా అని అడిగాడు పండితులను. పూర్తిగా పోయింది అన్నారు పండితులు. మరి ఈ పక్షి గతి ఏమిటి? నా పాపం పోయిన తర్వాత ఈ పక్షి బ్రతకాలి కదా అన్నాడు రామదాసు. అదెట్లా సాధ్యం సాధువు? అది దాని కర్మ అన్నారు పండితులు. రామదాసు లేచి శ్రీరామచంద్రుని స్మరించుకొని తన కమండలంలోని జలాన్ని ఆ పక్షి మీద చల్లాడు. పక్షి ప్రాణం వచ్చి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. పండితులకు మూర్ఛపోయినంత పని అయింది. రామదాసు కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నారు. అలా గోదావరి తీరంలో కీర్తనం చేస్తూ ఉంటే ఒక వృద్ధుడు చివరికి ఆయన వద్దకు వచ్చాడు. సాధు, మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు ఉన్నది. మీది జాంబు గ్రామం కాదు కదా? అవును అన్నాడు నవ్వుతూ రామదాసు. మీరు మా సూర్యాజీ కుమారులు నారాయణ కాదు? అవును అన్నాడు రామదాసు. నేనెంత అదృష్టవంతుణ్ణి, నా జన్మ తరించింది. మా చిన్నారి నారాయణ ఎంత మహాత్ముడైనాడు నాయన. ఇంటి దగ్గర మీ అమ్మ నీ కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోయి కబోదిలా బతికి ఉన్నది. మీ అన్న సగం బతికి ఉన్నాడు. ఇంతమందికి ధైర్యాన్ని ఇస్తున్నావు, ఇంతమంది దుఃఖాన్ని పోగొడుతున్నావు. వాళ్ళేం పాపం చేసుకున్నారు? ఒకసారి జాంబుకు వచ్చి అని ఇంకా ఏదో చెప్పబోయాడు. రామదాసు కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంతటి విరాగికైనా తల్లి తల్లే కదా. ఆమె అందరికీ మొదటి దైవం. ఇల్లు విడిచిన 23 ఏళ్లకు రామదాసు స్వగ్రామానికి వెళ్ళాడు. దారిలో మారుతి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఇంటి ముందు నిల్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రఘువీర సమర్థ అని పిలిచాడు. ఎవరో సాధువు భిక్షకు వచ్చాడనుకొని, వదిన గారు భిక్షతో బయటికి రాబోతూ ఉండగా, ఇలాంటి భిక్ష కోసం రాలేదమ్మా అంటూ గడపలోనికి అడుగు పెట్టాడు. ఆ కంఠం, ఆ ముఖం వదిన గారు పోల్చుకున్నది. అన్న చూసి గుర్తుపట్టాడు. నారాయణ అన్నది ముసలి తల్లి. కన్న కొడుకు కంఠాన్ని ఎలా మరిచిపోతుంది? రామదాసు తల్లి పాదాలకు నమస్కరించాడు. ఆమె ఒడిలో ఒదిగిపోయాడు. ఆ తల్లి కళ్ళలోంచి కన్నీరు ధారలవుతున్నాయి. నారాయణ, ఎంత పాపిష్టిదాన్నిరా, నిన్ను చూసే అదృష్టం లేదు అన్నది. రామా, నీ దయ అంటూ రామదాసు ఆమె కన్నులను త్రయోదశాక్షరి మంత్రం
జపిస్తూ తాకాడు. అంతే, ఆమెకు చూపు వచ్చింది. నారాయణ, నా తండ్రి, ఎంత పెద్దవాడు అయ్యావురా! రామదాసు తల్లికి చూపుతో పాటు జ్ఞాననేత్రం కూడా ఇచ్చాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండి తల్లికి కపిలగీత చదివి వినిపించాడు. గ్రామాన్ని తన కీర్తనలతో, భజనలతో, ప్రవచనాలతో ముంచి ఎత్తాడు. తల్లి అనుమతి తీసుకుని రామదాసు కృష్ణవేణి తీరానికి వెళ్ళాడు. మహాబలేశ్వరంలో మారుతి మందిరాన్ని నెలకొల్పాడు. ఇలా ఎన్నో గ్రామాలు పర్యటిస్తూ మాహుళి అనే గ్రామాన్ని చేరుకున్నాడు. మాహుళి గ్రామం పక్కనే కృష్ణానది వేణి నదితో కలిసి కృష్ణవేణి అవుతుంది. నది ఒడ్డున ఒక దేవాలయం, పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఆ ప్రదేశానికి ఎంతో శాంతిని ఇస్తాయి. మిగిలిన కథాంశాన్ని మరొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు. స్వస్తి.